ఇంత ఈజీగా పిజ్జా చేసుకోవచ్చా? అది కూడా మన ఇంట్లో. చేసే వరకైతే నాకు కూడా తెలియలేదు. సో, వెంటనే బ్లింకిట్‌లో కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాం. సో, ఫస్ట్ అయితే మనకి పిజ్జా బేస్ చాలా చాలా ముఖ్యం. అండ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అన్నీ తీసుకోవాలి. పిజ్జా బేస్‌నైతే మనం అలా అలా చాప్ చేస్తూ ఉండాలి. మేమైతే ఫ్రెష్ చాయిస్ తీసుకున్నాం. అండ్ ఇదైతే పిజ్జా అండ్ పాస్తా సాస్. ఇది కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని ఆనియన్స్ ఇలా నీట్‌గా డెకరేట్ చేసుకోవాలి. ఆనియన్స్‌తో పాటు పైన మీకు ఏవేవైతే వెజిటబుల్స్ ఇష్టమో స్వీట్ కార్న్, బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అన్నీ కూడా అలా పైన మీరు మంచిగా డెకరేట్ చేసుకోవాలి. అండ్ ఇవైతే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఆరిగామి అండ్ చిల్లీ ఫ్లేక్స్. సో వాటితో పాటు పిజ్జా అంటేనే ఫుల్గా చీజ్ కాబట్టి మేమైతే ఈ మోజ్రెల్లా పిజ్జా చీజ్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఇదైతే టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. సో అండ్ చీజ్ అయితే మేము చాలా చాలా ఆల్మోస్ట్ ఒక 3-4 బ్లాక్స్ వేస్తూనే ఉన్నాము. అండ్ మీకు ఇంకా చికెన్ కావాలి అనుకుంటే మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. మేమైతే ప్యూర్ వెజ్ చేసుకున్నాం. అండ్ యెస్, చూడ్డానికైతే అసలు భలే ఉంది. అలానే తినేయచ్చు అని అంతలా అనిపిస్తుంది. అండ్ దానిలో అయితే మేము ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం. ఎయిర్ ఫ్రైయర్ వచ్చినప్పటి నుంచి ఒకటే డిషెస్ చేస్తూనే ఉన్నాం. సారీ, అజయ్ చేస్తూనే ఉన్నాడు, నేను తింటూనే ఉన్నాను. అండ్ ఇదే మా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. అండ్ యెస్, ఇదైతే మా ఫస్ట్ అటెంప్ట్లోనే పిజ్జా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్.